హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు వెయిట్ లాస్ గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. చాలా డేస్ తర్వాత సార్. సో చాలా డేస్ తర్వాత అన్న కాబట్టి నాకు నా ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది అడిగిన క్వశ్చన్, ఎందుకంటే మీ వీడియోస్ చూస్తూ ఉంటారంట. సో వెయిట్ లాస్ విషయంలో వాళ్ళు చాలా డౌట్స్, అంటే ఎలాంటి పరేషన్స్, అంటే మీ లాంగ్వేజ్లో అంత పరేషాన్ అయిపోతున్న సార్ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంటూ ఉంటుంది. సో ఆయన చెప్పే విధానం మాకు చాలా అర్థమవుతూ ఉంటుంది. సో వెయిట్ లాస్ విషయంలో మనం తీసుకునే ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, సో అంటే ఆ ప్రాబ్లమ్స్ని ఎలా బయటికి రావాలి అంటారు? ఎందుకనంటే చాలా వరకు కొంతమంది ఏంటంటే హోల్ బాడీ ఒబేస్గా ఉంటే, కొంతమంది పొట్ట భాగంలో, లేకపోతే కొంతమందికి మనకి బ్యాక్ సైడ్ ఇలా ఉంటూ ఉంటుంది. సో వీళ్ళు ఎలా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి అంటారు లైఫ్కి ముందుకు వెళ్ళేందుకు? వెయిట్ లాస్ చేసుకోవాలి అని ఆలోచన వాళ్లకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఆ థాట్ రావాలి వెయిట్ లాస్ చేసుకోవాలనేసి. నాకేం పోయేది, నేను బరువు ఎక్కున్నా అంటే ఏం కాదు అని వాళ్ళు అనుకుంటారు. ఏమైతుంది నాకు బరువు ఎక్కువ ఉంటే? కానీ విత్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మా క్లినిక్కి ఒక పేషెంట్ వచ్చారు. వెయిట్ ఏమో 100 కిలో పైన ఉండే. వెయిట్ 100 కిలో పైన ఉండే, కానీ వెయిట్ లాస్ కోసం రాలేదు. మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు ఎట్లా అయిపోయినాయి అంటే గుజ్జు మొత్తం అరిగిపోయింది. ఓకే. అండ్ సర్జరీ స్టేజ్ వరకు పోయినరు. కానీ బాధ ఏంటంటే ఇప్పుడు నా క్లినిక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది, కానీ 3 మెట్లు ఎక్కాలి. ఓకే. జస్ట్ పైకి 3 మెట్లు ఎక్కాలి అంతే. జర పైకి ఉంటారు కదా రోడ్ కన్నా. ఓకే. ఆ 3 మెట్లు ఎక్కడానికి పరేషాన్ అయిపోయింది. ఇద్దరు పట్టుకున్నారు. అయితే ఎందుకు వచ్చిండ్రమ్మా అంటే మోకాలు నొప్పి అన్నారు. ఓకే. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినా మీకు, అంటే బరువు ఎక్కువ వల్ల ఏ ప్రాబ్లంలో ల్యాండ్ అవుతారు. ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, అరే బరువు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కలేదు అని కాదు, మోకాలు నొప్పి ఉండడం వల్ల 3 మెట్లు ఎక్కలేదు. కానీ ఆ మోకాలు నొప్పి ఎందుకు వచ్చింది? బరువు ఎక్కువ ఉండడం వల్లనే వచ్చింది కదా. ఇప్పుడు ఎన్నో ఏండ్లు ఇంత బరువు ఎక్కువ ఉండడం వల్ల మనకు అట్లా తయారైనాయి మన మోకాలు. చిన్న పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, ఎత్తుకో 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 అనేసి చెప్తారు. మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటారు. ఒక 10 మినిట్స్ ఎత్తుకొని చూడండి, మీకంతా ఏం అనిపించదు. ఆ పిల్లోడిని ఎత్తుకొని మీరు పని చేయండి. పిల్లోని వెయిట్ ఒక 5 kgs నుంచి 6 kgs ఉందనుకుందాం. ఎత్తుకొని పని చేయండి, ఏమవుతుంది? ఆయాసం వస్తుందా రాదా? బాడీ మొత్తం లాగుతుందా లాగదా? అవునా కాదా? ఇప్పుడు 6 కిలో ఎక్కువ మీ వెయిట్ కన్నా ఎక్కువ మీరు తీసుకొని ఆ పిల్లో నడుస్తూ పని చేసుకుంటూ ఉంటే మీకు ఏమైతుంది? ఆయాసం వస్తుంది, చేతులు లాగుతున్నాయి, కాళ్ళు బరువు అనిపిస్తాయి, లాగుతాయి. ఇప్పుడు 6 కిలో మర్చిపోండి, 60 కిలోల బరువు మీరెత్తుకొని ఉంటున్నారు. ఆలోచించండి, హోల్ డే అండ్ నైట్. ఏమవుతుంది? మీకు ఆయాసం పెరుగుతుంది, ఎందుకంటే లంగ్ కెపాసిటీ ఉంటుంది. ఓకే. ఇంత కెపాసిటీ వరకు మెయింటైన్ చేయగలరు. ఊపిరితిత్తులు అయితే 2 ఉంటాయి కదా. అవునా కాదా? 2 ఊపిరితిత్తులు ఒక మనిషికి పని చేస్తాయి. ఇద్దరికి పని చేయాలంటే కష్టం. కిడ్నీలు 2 ఇచ్చిండు దేవుడు. ఆ 2 కిడ్నీలు ఎప్పుడు కరెక్ట్ గా పనిచేస్తాయి? బాడీ మాస్ ఇండెక్స్ ఉన్నప్పుడు, అప్పుడే కదా. కానీ మనం ఏం చేస్తున్నాం? బరువు డబుల్ ట్రిపుల్ చేస్తున్నాం. ఓకే. అట్లా బాధపడతారు. అదే కాకుండా గుండె పరేషాని ఎంత ఎక్కువ అయిపోతుంది. డబుల్ వెయిట్ ఉంది మీది, మీ వెయిట్ 60 కిలోలు ఉండాలి, కానీ మీరు 120 130 ఉన్నారు. అప్పుడు ఇద్దరికి పనిచేసేటట్టు పనిచేస్తుంది. బీపీ పెరిగిపోతుంది. బీపీ పెరిగిపోయిన తర్వాత స్ట్రోక్ కూడా వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఇట్ ఈస్ పాసిబుల్ అంటారా సార్? నిజంగానే అట్లా అవుతుంది అంటారా? అవుతుంది. చాలా మంది ఎవరికి బరువు ఎక్కువ ఉంది వాళ్ళు, ఒకవేళ ఆ మనిషి 80 ఏళ్ళు వరకు బతకాలనుకోండి, అంటే లైఫ్ టైం తగ్గిపోతుంది అంటారా వాళ్ళది? తగ్గుతుంది. ఎట్లా తగ్గుతుంది అది కూడా చెప్తా. కానీ ఇప్పుడు 80 సంవత్సరాలు బతకాలి, మనం రాసుకొని వస్తాం కదా దేవుడు మనకు, అరే నువ్వు ఈ టైం వరకు బతకాలి. కానీ మనం బరువు పెంచుకొని ఏం చేస్తాం, దానికి 55కి తీసుకొస్తాం. హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి కాబట్టి హార్ట్ అటాక్ వస్తుంది. బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్ట్రోక్ వచ్చేసింది. కానీ మీరు ఏమంటారు, కానీ చచ్చిపోలేదు కదా, ఫైట్ చేసి వచ్చింది కదా బయటికి అంటారు. కానీ దాని తర్వాత లైఫ్
మరీజ్ లాగానే అయిపోతుంది కదా, పేషెంట్ లాగానే అయిపోతుంది కదా. అంతే, ఎంతైనా గాజు ఒకసారి పలిగితే దాన్ని అతికించినా అతుకు కనిపిస్తుంది, ఇక్కడ కూడా అంతే అంటారు. అంతే. ఓకే. సో ఏంటంటే బరువు తగ్గించుకోవాలి అనేసి, కరెక్ట్ పెట్టుకోవాలనేసి మన అందరిలో ఒక థాట్ ఉండాలి. సరే ఇప్పుడు ఎట్లా తగ్గించుకోవాలి నువ్వే చెప్పు, మేము అన్ని ట్రై చేసి చూసినాము అనేసి క్వశ్చన్ వేస్తారు. ఏంటంటే చూడండి, మనం హోమ్ రెమెడీస్ కూడా చెప్తాం, ప్రతి వీడియోలో హోమ్ రెమెడీ చెప్తాం. ఇప్పుడు మనం హోమ్ రెమెడీ చెప్పినామని కింద వచ్చి కమెంట్లు రాస్తారు, అరే ఏం ఫరక్ పడతలేదు, ఏమైతలేదు. నేనే క్రాస్ క్వశ్చన్ అడుగుతా, కొత్తిమీరలు పుదీనాలు కళ్యామాకులు తినేసి బరువు తగ్గేటోడు లోకంలో ఉండడు. ఎందుకంటే అవి చేసుకుంటా మనం చెప్పిన హోమ్ రెమెడీస్ మనం కొన్ని చెప్తే అవి కూడా పాటించాలి, అవునా కాదా? అయితే ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ మీరు నోట్ డౌన్ చేయండి, మీకేమైనా అండర్లయింగ్ రోగం ఉందా? మీరు అండర్లయింగ్ రోగం ఉంది, మీకు ఏమైనా ఆ రోగం వల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయా? ఏదైనా కావచ్చు. ఆ రోగం తోటి మీకు బరువు పెరిగే ఛాన్సులు ఉన్నాయా అది ఆలోచించండి. థైరాయిడ్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, మళ్ళీ మోకాలు నొప్పులు ఉన్నాయా, నడుము నొప్పి బాగా ఎక్కువ ఉందా, మీరు తినే పదార్థాలు కరెక్ట్ ఉన్నాయా లేవా, మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందా, గట్ హెల్త్ ప్రాబ్లం ఉందా, దీంట్లో ఇవన్నీ కాకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వేరే ప్రాబ్లంలు ఉంటే కూడా దానికి సంబంధించి ఏమైనా మందులు వాడుతున్నారా? ఓవరాల్ బాడీ సిస్టమ్ అనేది ఎలా ఉంది, ఎట్లా ఉంది ఆలోచించండి. ఒకవేళ ఉంది అంటే మీరు హోమియోపతి వాడండి. మన దగ్గర పట్నా ఉంది కదా, పట్నా క్యాపిటల్ ఆఫ్ బీహార్ స్టేట్, ఆడికెళ్ళి వచ్చిండ్రు పేషెంట్, హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఉండే పేషెంట్, హై బీపీ ప్రాబ్లం ఉండే పేషెంట్, మోకాలు నొప్పి ప్రాబ్లం ఉండే పేషెంట్, బరువు ఏమో 106 ఉండే పేషెంట్ది. ఆ పేషెంట్ మన దగ్గర 1.5 year మందులు వాడిండ్రు, మోకాలు నొప్పులు దేవుని దయతో తగ్గినాయి, బరువు ఏమో 64కి వచ్చింది, 106 నుంచి 64కి వచ్చింది. థైరాయిడ్ సమస్య పూర్తిగా రివర్స్ అయిపోయింది, బీపీ సమస్య తగ్గిపోయింది. అన్నీ ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. సో పేషెంట్ నమ్మాలి. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు రాసుకున్నారు కదా అన్నీ ఏమేమి ఉన్నాయి మీకు ప్రాబ్లంలు, ఇప్పుడు పేపర్ బ్లాంక్ ఉంది అనుకోండి, బ్లాంక్ పేపర్ ఉంది అంటే ఏంది, మీకేం ప్రాబ్లం లేదు, మేమేం ప్రాబ్లంకి ఏం ట్రీట్మెంట్ వాడతలేరు, ఆ ట్రీట్మెంట్ వాడే మందులకి కూడా మీ బరువు పెరగట్లేదు. దానికి ఆన్సర్ ఏముండాలి, నా అవుట్పుట్ ఎంత అయితే ఉంది అంటే నేను ఎంత ఎనర్జీ స్పెండ్ చేస్తున్నా దానికన్నా ఎక్కువ నా ఇన్పుట్ ఉంది. ఫుల్ డే నేను కూర్చొని పని చేస్తా, ఒక పూట బర్గర్ తింటా, ఒక పూట బిర్యానీ తింటా, ఒక పూట ఏమో పిజ్జా తింటా, అంటే నడవదు. నేను అవి తింటలేను, అయినా నా బరువు పెరుగుతుంది, దాని అర్థమైంది క్వాంటిటీ ఎక్కువ ఉంది. జెనెటికల్గా కూడా చూసుకోవచ్చు కదా సార్? జెనెటిక్ కూడా చూసుకోవచ్చు. కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఎట్లుంటాయంటే అవి వచ్చినా మనం ఎంత డయట్ కంట్రోల్ చేసినా మనకు తగ్గదు, అప్పుడు మీకు హోమియోపతి కాపాడుతుంది. ఎక్కడ వరకు అవుతుంది అంటారు? వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ రోగాలు ఉన్నాయి, మీకు బరువు ప్రాబ్లం అవుతుంది, హోమియోపతి హెల్ప్ చేస్తుంది మీకు. ఇప్పుడు చెప్పినా కదా, లైవ్ ఎగ్జాంపుల్ చెప్పినా కదా. సో అట్లా చేయాలి. ఏం చేయాలి, మీరు ఆలోచించాలి. ఏం మనిషి మొత్తం రోజు నేను ఎంత తింటున్నా కళ్ళు మూసుకొని ఒకసారి గమనించండి. పొద్దుగాల 4 ఇడ్లీలు, మధ్యాహ్నం ఇంత రైస్, పొద్దుకి మిర్చి బజ్జీలు, పునుగులు, సమోసాలు, కచోరీలు అవి ఇవి తింటున్నా, పకోడీలు, నైట్ మళ్ళీ తింటున్నా, 4 పూటలు కడుపు నిండా తింటున్నా, అవునా కదా? అంటే ఏంటంటే మీరు కడుపు నిండిపోయిన తర్వాత కూడా తింటున్నారు, కడుపు నిండిపోయిన తర్వాత కూడా తినడం వల్లనే మీకు వెయిట్ పుట్ అవుతుంది అంటారు. సీదా ఏం చేయండి, ఇప్పుడు ఆలోచించారు కదా ఏమేమి తింటున్నారు, మొత్తం సగం సగం చేసేయండి. మార్నింగ్ 4 ఇడ్లీలు అంటే 2 ఇడ్లీ, 2 దోశలు అంటే 1 దోశ, 2 వడాలంటే 1 వడ, మొత్తం హాఫ్. డాక్టర్ చేతన్ రాజ్ వెయిట్ లాస్ ఎట్లా చేసుకోవాలంటే సగం తినండి అని చెప్తాను నేను. మధ్యాహ్నం సగం, నైట్ సగం. నైట్ అయితే నేను ఏమంటా, మిల్లెట్లు తినండి, జొన్న రొట్టె చేసుకొని తినండి, మంచిగా మీకు వెయిట్ లాస్ కోసం కూడా హెల్ప్ చేస్తుంది. ఒకటే రొట్టె తినాలి, నచ్చిన కర్రీతో తినాలి, మళ్ళా దాని తర్వాత అది వెజిటేరియన్ కర్రీ ఉండాలి,
అది కుక్ చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ వాడొద్దు. వాడద్దు. తినండి, ఎట్లా తగ్గదు బరువు? మ్మ్. అవునా కదా? సో ఇట్లా చేసుకుంటా తగ్గించుకోవచ్చు. ఓకే. మళ్ళీ ఇప్పుడు వేరే అండర్లైంగ్ రోగాలు ఉన్నాయంటే మనకు వచ్చి కన్సల్ట్ కూడా చేయొచ్చు. ఓకే. మళ్ళీ దాని తర్వాత ఒక హోమ్ రెమెడీ అందరి కోసం. మ్మ్. ఒక్కటే నిమ్మకాయ తీసుకోండి, సగం చేయండి, దాని గింజలు తీసి పడేసేయండి. ఒక గిలాస్లో మంచి వేడి నీళ్లు నింపుకోండి. ఆ వేడి నీళ్ళు నింపుకొని దాంట్లో 2 లవంగాలు దంచేసి వేసేయండి. ఓకే. నిమ్మకాయ మొత్తం పిండేసేయండి, మ్మ్. తాగేసేయండి డైలీ మార్నింగ్ డైలీ మార్నింగ్. లేవంగానే. ఓకే. సో అది కూడా వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది. కొందరు ఏం తప్పు చేస్తారంటే హనీ యాడ్ చేస్తారు దాంట్లో. అవును. మీరు షూర్ ఉన్నారు అడవిలోకి వెళ్ళి వచ్చింది మీ హనీ, అంటే యూస్ చేయొచ్చు. యూస్ చేయొచ్చు. ఒక్కటే చుక్క, చుక్క. 3-4 చెంచాలు కాదు, మ్మ్. లేకపోతే అది వాడు. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. సో వెయిట్ లాస్ కోసం ఎవరైనా డేర్ చేయాలి అనుకుంటే సార్ చెప్పిన ట్రై చేసి అప్పుడు కింద కామెంట్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.